వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. పొగ తాగడం ఊపిరితిత్తులకు చేటు చేస్తుందని తెలిసిన విషయమే. ఇది కిడ్నీలను వదలడం లేదు. పొగ తాగడం ఎక్కువ అవుతుందనే కొద్దీ కిడ్నీ పనితీరు తగ్గుతూ వస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంత త్వరగా పొగ అలవాటును మానేస్తే అంత ఎక్కువగా దీర్ఘకాల కిడ్నీ జబ్బు ముప్పు తగ్గుతుండడం గమనార్హం. అందుకే లేత ప్రాయంలో పొగ తాగే అలవాటు గలవారు తక్షణం మానేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సిగరెట్లు, చుట్టాలు, బీడి, పొగలోని విషతుల్యాలు కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కావు, రక్తం ద్వారా శరీరం అంతా ప్రసరిస్తాయి. చివరికి కిడ్నీల ద్వారా బయటకు వెళ్తాయి. పొగ త్రాగే అలవాటు అలాగే కొనసాగుతూ వస్తుంటే కిడ్నీలో రక్తాన్ని వడపోసే భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది క్యాన్సర్ కు బీజం చేయవచ్చు. పొగ తాగని వారితో పోలిస్తే ఈ అలవాటు గల వారికి కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువ. కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం కష్టం. చాలా సార్లు ఇవి స్వల్పంగా ఉంటాయి, ఇతర జబ్బులతో లక్షణాలుగా పొరపడేలా చేస్తాయి. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉండటం మంచిది. పొగ అలవాటు మానేసిన వెంటనే దాని ప్రయోజనాలు మొదలవుతాయని గుర్తించాలి. దీంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తరచూ రక్తపోటు పరీక్షించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.